వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్ లో జైలుకి వెళ్తే భారతిరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ తన చేతిలో తీసుకుంటారనేది చర్చ నడుస్తా ఉంది. ఎందుకు ఈ రకంగా చర్చ నడుస్తుందంటే ఏం చెప్తారు అసలు? లిక్కర్ స్కామే కాదండి, ఆయన మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రాబోయే రోజుల్లో రుజువు అవుతాయి అనేది వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది. ఎందుకంటే దొంగతనం చేసిన వాళ్ళకి తెలుసు కదండి, వాళ్ళు దొంగ కాదనేది మనంతరాత్మ మనకు తెలుస్తుంది. అవన్నీ ఎట్లయినా సరే కూటమి ప్రభుత్వం బయటకు తీస్తుంది, మనం తప్పించుకోలేము అనేటువంటి వాళ్ళ క్లారిటీ ఉండడం వల్ల భారతిరెడ్డి గారిని తెర మీద తీసుకొస్తా ఉన్నారండి. జగన్ నాటక సూత్రధారి జగన్మోహన్ రెడ్డి గారు అయితే వెనకుండి నడిపించేది మొత్తం ఈ మా వదిన గారు భారతిరెడ్డి గారు. ఆమెనే ఇప్పుడు డైరెక్ట్ గా రంగంలో దిగుతున్నారు అన్నమాట. అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు టీడీపీ నాయకులు అన్నట్టు మాట్లాడుతున్నారు. అసలు భారతిరెడ్డికి లిక్కర్ స్కామ్ కి సంబంధం లేదు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. తన బిజినెస్ అనేదో చేసుకుంటుంది, ఎందుకు లాగొట్టున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు. బహుశా పులివెందులలో తన భర్త కోసం అయితే తను ప్రచారం చేసింది ఓకే, మరి కుప్పంలో తన భర్త కోసము చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వరి గారు ప్రచారం చేయలేదా అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అవసరం ఉంటే చేస్తారండి ఖచ్చితంగా. వాళ్ళకి ఓటమి భయం పట్టుకుంది కాబట్టి అందరూ వచ్చి ప్రచారం చేయడం జరిగింది. అందులో వచ్చి ప్రచారం చెయ్యకపోవడం ఏమి పెద్ద నేరం కాదు కదండి. ఆవిడ ప్రచారం చేశారు, మేము కూడా సంతోషించాము. ఒక స్త్రీ బయటకు వచ్చి ప్రచారం చేస్తే సంతోషించాము. లిక్కర్ స్కామ్ లో భారతిరెడ్డి గారి హస్తం ఉందా లేదా అనేది రేపు సిబిఐ ఎంక్వైరీలో తేలుతుంది. తేలిన తర్వాత కవిత గారు ఎట్లయితే జైలుకి వెళ్ళారో అట్లా 100% ఆవిడ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది, నేరం నిరూపితం అయితే ఖచ్చితంగా. అంతేగాని ఇప్పుడే భుజాలు తడుముకుంటూ భయపడిపోవటం ఎందుకండి? ఇప్పుడు పట్టు వస్త్రాలు భగవంతుడికి సతీ సమేతంగా సమర్పించాల్సిన చోట ఆయన ఒంటరిగా వెళ్ళారు. అలాంటివి మాట్లాడమనండి. ప్రచారానికి ఒకళ్ళు రావచ్చు, 100 మంది రావచ్చు, 1000 మంది రావచ్చు. ప్రచారాలకి, పొలిటికల్ ప్రచారాలకి వీటికి భార్య రావడానికి సంబంధం లేదు. నిన్న మొన్నటి దాకేమో పవన్ కళ్యాణ్ గారి భార్య కనబడట్లేదు, పవన్ కళ్యాణ్ గారి అట్లా ఇట్లా అని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు భువనేశ్వరి గారు కనిపించట్లేదు అని చెప్పేసి ఇంకా 2 రోజులు పోతే ఇంకేదన్నా కూడా మాట్లాడగలుగుతారు. నరం నేల నాలుగు ఏదైనా మాట్లాడుతుందని ఏదైనా కూడా ఈ వైఎస్ఆర్సీపీ తెగులు పట్టినటువంటి వ్యక్తులకు మాత్రమే చెల్లుబాటు అవుతుందండి. ఓకే, ఇప్పుడు వాళ్ళేమో అసలు లిక్కర్ స్కామ్ లో మేము తప్పు చేయలేదు, డొల్లా కాకపోతే కక్షపూరితంగా మా మీద కేసులు పెడుతున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. లిక్కర్ స్కామ్ ఎలా నడిపారనేది యావత్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కరోనా టైంలో కూడా వదిలిపెట్టకుండా లిక్కర్ ఎలా నడిపించారో మనందరం మన కళ్ళతో మనం చూసాం. ఎక్కడ చూసినా సరే లైసెన్సులు విచ్చలవిడిగా ఇచ్చేసి టీచర్లను తీసుకొచ్చి, మనకి గురు బ్రహ్మ గురు విష్ణు అంటాం, అలాంటి టీచర్స్ తీసుకొచ్చి కూడా అక్కడ కాపలా సెక్యూరిటీ లాగా చేసి వాళ్ళతో నేరుగా, అంటే ఎంత క్రూయల్ మైండ్ జగన్మోహన్ రెడ్డి గారితో ఒకసారి ఇక్కడ ఆలోచించాలండి. మనం ఎంత తల్లి తండ్రి గురువు అంటాం, తల్లి తండ్రి తర్వాత భగవంతుల్లా పూజించేటువంటి గురువుని తీసుకొచ్చి మద్యం అమ్మించాడు అంటే ఎట్లాంటి సంస్కారహీనుడు జగన్మోహన్ రెడ్డో మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తా ఉందండి. ఒక గ్రేడ్ 1 ఆఫీసర్స్ తీసుకొచ్చి సినిమా హాల్ దగ్గర భిక్షగాళ్ళలాగా టికెట్లు అమ్మించాడు. బ్లాక్ టికెట్లు అమ్ముకునేటువంటి వాళ్ళ ఆలోచన, వాళ్ళ బుద్ధిని బయట పెట్టి వాళ్ళ చేత, అంటే అతనికి వ్యవస్థల మీద ఎంత కక్ష ఉంది అనేది మనకు కనిపిస్తా ఉంది. అదే కక్ష రివర్స్ పెట్టి కొడితే 11కి వాళ్ళు వెళ్ళి సతికిలు పడి కూర్చున్నారు. ఖచ్చితంగా ఈ ఏదైతే ఇబ్బంది పెట్టాడో టీచర్స్ కానివ్వండి, ఇలాగే ఎంఆర్ఓలను కానివ్వండి, వ్యవస్థల్లో ఉన్నటువంటి ఉద్యోగుల్ని ఎంత హీనంగా చూశాడంటే, ఈయనకి 10వ తరగతి పేపర్లు కొట్టేసినటువంటి వ్యక్తికి చదువు విలువ ఎలా తెలుసు చెప్పండి? అట్లా చేసి ఆయన ఎంత విచ్చలవిడిగా మద్యాన్ని ఏర్లే పారించాడో, ఎన్ని వేల మంది ఈ మద్యానికి బలైపోయారో. కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి జే బ్రాండ్ల పేరుతోటి తీసుకొచ్చి, జగన్ బ్రాండ్లు అనమాట, అవన్నీ సొంత బ్రాండ్లు, జే బ్రాండ్లు తీసుకొచ్చి వాళ్ళ ప్రాణాలతో ఆడుకుని ఎంత మంది మాన ప్రాణాలు హరించి, వాళ్ళు తాగేసి మద్యం మత్తులో డ్రగ్స్ కలిపి వాటిల్లో ఎంత మంది ఆడబిడ్డలను చిదిమేశారో కూడా మనం చూసామండి. మరి అలాంటి పరిస్థితుల్లో మనం ముందుకి వెళ్ళాలి రాష్ట్రం అని చెప్పి కూటమి బలంగా ఏర్పడటానికి కారణం కూడా ఇదేనండి. ఈ రకంగా బిడ్డల్ని చిదిమేస్తా ఉన్నారు. కల్తీ మద్యాన్ని విచ్చలవిడిగా ఇంట్లో తల్లి చెల్లి తేడాలి. ఇప్పుడు అమరావతి 2వ విడత ల్యాండ్ పూలింగ్ భూసేకరణను రద్దు చేస్తున్నామన్నట్టు కూడా ప్రభుత్వం జీవో జారీ చేసింది. గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఒకవేళ మనం 2వ విడత ల్యాండ్ పూలింగ్ చేస్తే రైతుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది అన్నట్టు కూడా ఆయన వ్యాఖ్యానించారు. మొత్తానికి రాజధాని అమరావతి పరిధిలో 343 ఎకరాల భూసేకరణకు సంబంధించి ప్రభుత్వం మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీని మీద జనసేన విజయం సాధించిందా అంటే ఏం చెప్తారు? ల్యాండ్ పూలింగ్ అనేది గతంలో అమరావతి రాజధాని కోసం కొన్ని వందల ఎకరాలు తీసుకోవడం జరిగిందండి.
మరి దాన్ని సక్రమమైన అభివృద్ధిలో పెట్టిన తర్వాత అవసరం అయితే రైతులు పెద్ద ఎత్తున స్వాగతిస్తారండి. అమరావతిలో వ్యతిరేకత అనేది రైతుల దగ్గర నుండి రావడం, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విషయం ఏంటంటే ముందు దీన్ని మనం అభివృద్ధి చేద్దాం, ఉన్నటువంటి దాన్ని అభివృద్ధి చేసిన తర్వాత రైతుల దగ్గర నుండి మనకు అవసరం అయితే తీసుకొని దాన్ని అభివృద్ధి చేద్దాం అని చెప్పి ఆయన క్లియర్ కట్ గా చెప్పారండి. అంతేగాని వాళ్ళతో వ్యతిరేకించడమో లేకపోతే విభేదించడమో అనేది అక్కడ 100% లేదు. ఖచ్చితంగా అవసరం అయితే రైతుల దగ్గర నుండి భూసేకరణ అనేది జరుగుతుంది. ప్రస్తుతానికి ఉన్నటువంటి భూమిని అభివృద్ధి చేసే క్రమంలో ఆ విషయం అయితే ప్రస్తావించడం జరిగిందండి. అంటే రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందనేది కారణం చెప్తున్నారు. రైతుల నుండి వ్యతిరేకత అనేది రాకపోవచ్చండి. రైతుల నుండి వ్యతిరేకత వస్తే వాళ్ళు అన్ని వేల ఎకరాలు ముందుకొచ్చి ఇవ్వరు కదండి అమరావతి రైతులు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఉద్దేశం వెనక అర్థమైతే అదేనండి. ఉన్నటువంటి దాన్ని ముందు అభివృద్ధి చేద్దాము, అవసరం అయితే తీసుకుందాం అని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది.